జోష్నను దీప, కార్తీక్ ఓ ఆట ఆడుకుంటారు. అమ్మాయి గారు ఏంటా స్పీడు అని అంటుంది దీప. అడుగులు లెక్క పెట్టుకుంటూ నడవమంటావా అంటుంది జోష్న కోపంగా. మీరిలా కోపంగా మాట్లాడుతుంటే బుగ్గ గిల్లాలి అనిపిస్తుంది అంటూ జోష్న బుగ్గ గిల్లుతుంది దీప. ఇంత గట్టిగా గిల్లావేంటి అంటుంది జోష్న. సుకుమారంగా పెరిగిన మీ చెంప విలువ కాయ కష్టం చేసుకుంటూ పెరిగిన నా చెయ్యికి తెలియదు కదా జోష్న అంటుంది దీప. ఎంత తెలియకపోతే మాత్రం మేడం గారిని అంత గట్టిగా గిల్లేస్తావా అంటూ ఎంట్రీ ఇస్తాడు కార్తీక్. కార్తీక్ అలా అనగానే దీప వెటకారంగా ప్రేమ బావా ప్రేమ, ముందు ఈ బుజ్జమ్మకు థ్యాంక్స్ చెప్పాలి బావా. ఇది ఆఫీస్లో నాతో ఛాలెంజ్ చేసింది. నువ్వు నీ కన్నతల్లికి దగ్గరవుదామనే ఆశతో ఉన్నావు. అది ఈ జన్మలో జరగదు అని. కానీ కర్మ సిద్ధాంతం చూసావా? మాట అన్న 10 గంటలు కూడా తిరగకముందే నేను మా అమ్మతో కలిసి ఉండే అవకాశం నాకు దొరికింది అంటుంది దీప. ఏదో ఒక విషయం మీకు అనుకూలంగా జరిగిందని సంబరపడిపోకండి. ముందు ఉంది ముసల పండుగ అంటుంది జోష్న. నువ్వు ముసల పండుగ చేస్తావో ఏనుగుల పండుగ చేస్తావో ఏదో ఒకటి చెయ్యి చిన్న మరదల. ఎందుకంటే నువ్వేం చేసినా దానివల్ల మాకు మంచి జరుగుతుంది అంటాడు కార్తీక్. దీనివల్ల ఏం మంచి జరిగింది బావా అని అడుగుతుంది దీప. ఈ బుజ్జమ్మ అగ్రిమెంట్ మీద సైన్ చేయించకపోయి ఉంటే మనం ఈ ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు. మనం ఇక్కడికి రాకపోయి ఉంటే ఈవిడ గారు ఎలాంటిదో అందరికీ తెలిసేదే కాదు అంటాడు కార్తీక్. సీఈఓ పోస్టు విషయంలో పంతానికి పోకపోయి ఉంటే పై చదువులు చదువుకున్న మేడం గారితో 5వ తరగతి చదువుకున్న నేను పోటీ పడేదాన్ని కాదు. అంతేకాకుండా దానిలో కూడా ఒక రూల్ పెట్టి నిన్ను విడదీయాలని చూసింది. కానీ ఏం జరిగింది? నా కూతురు, నేను తాతయ్య ఇంటికి వచ్చాం. నువ్వు మీ అమ్మ పుట్టింటికి వచ్చారు. చిన్న మరదల పుణ్యమా అని కుటుంబం మొత్తం కలిసాము. అందుకే ఇద్దరం కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది దీప. దీంతో కార్తీక్, దీప ఇద్దరు కలిసి జోష్న బుగ్గ గిల్లుతారు. మరి ఇంత సంబరపడిపోకండి. నెల రోజులు నా పెళ్లి చేస్తామని అన్నారు. రోజులు గడుస్తున్నాయి కానీ మీ నుంచి ఏ అప్డేట్ లేదు అంటుంది జోష్న. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. నీ జాతకం ప్రకారం కళ్యాణం కూడా కక్కొచ్చినట్లే జరగనున్నట్లుంది అంటాడు కార్తీక్. ఎలా చేస్తావు? నా మెల్లో తాళి పడనివ్వను అంటుంది జోష్న. ఇప్పటికి చేసిన ఛాలెంజ్లు చాలు. వాటిని లెక్కేసుకొని చూస్తున్నా. నీది భస్మాసురహస్తం. నిన్ను ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే ఆ పరిస్థితి తెచ్చుకుంటావు అని అంటాడు జోష్నతో కార్తీక్. నేను నాశనం అయ్యే పరిస్థితే వస్తే నాతో పాటు మీరు పోతారు అంటూ వార్నింగ్ ఇస్తుంది జోష్న. దీంతో పాము రంపం కథ చెప్తాడు కార్తీక్. అహంకారంతో రంపంను చుట్టుకొని ప్రాణాలు కోల్పోయిన పాము కథ చెప్తాడు కార్తీక్. నేను రంపం లాంటి వాడిని జోష్న. నన్ను ఎంత ఇబ్బంది పెడితే నువ్వు అంత ఇబ్బంది పడతావు. ఆలోచించి దూరంగా ఉంటావో పాములా చచ్చిపోతావో నీ ఇష్టం. నా ఫ్యామిలీని ఒకటి చేసినందుకు థ్యాంక్ యూ. వెళ్ళు దీప, వెళ్ళి మీ అమ్మ దగ్గర పడుకో. ఆల్ ది బెస్ట్ దీప అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇంతలో పారు వస్తుంది. వాళ్ళేంటే నీతో అలా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అంటుంది పారిజాతం. పారు అలా అనగానే జోష్న కోపంతో ఆఫీస్లో నేను ఆడుకున్నాను, ఇంట్లో వాళ్ళు ఆడుకుంటున్నారని చెప్పి వెళ్ళిపోతుంది. ఏం చేస్తావో ఏంటో. చూస్తుంటే దీప సుమిత్రకు మరింత దగ్గరయ్యేలా ఉంది. ఆ సుమిత్ర కన్న కూతురు కదా, తెలియకుండానే పాశం కలుపుతుంది అనుకుంటూ ఉంటుంది పారిజాతం. మొత్తానికి పారు అనుమానమే నిజమైంది. దీప సుమిత్ర గదిలో పడుకోవడానికి వెళ్ళేసరికి శౌర్యను సుమిత్ర ఒళ్ళో పడుకోబెట్టుకొని ప్రేమగా లాలిస్తుంది. అది చూసిన దీపకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాకు దక్కని అవకాశం నా బిడ్డకు దొరికిందిలే అని మనసులో సంతోషపడుతూ ఉంటుంది దీప.